భార్య భర్తలు ఉన్నారు. భర్త పేరు ఇస్సాకు, భార్య పేరు రిబ్కా. భర్త పేరేంటి? భార్య పేరు మళ్ళీ చెప్పండి. భర్త పేరేంటి? భార్య పేరు. వాళ్ళిద్దరికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది కొడుకులు? వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. ట్విన్స్ ని ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? ట్విన్స్ కి మనకి తేడా ఏంటి? ఎలా ఉంటారు? ఒకేలా ఉంటారు కదా. కళ్ళు ఒకేలా ఉంటాయి, ముక్కు ఒకేలా ఉంటది, పెదాలు ఒకేలా ఉంటాయి, చేతులు ఒకేలా ఉంటాయి, అలా కదా. అదే వాళ్ళకి మనకి తేడా. అయితే వీళ్ళకి కూడా ఇస్సాకు రిబ్కా కూడా ఎవరు పుట్టారు? ట్విన్స్ పుట్టారు, కవల పిల్లలు. అయితే ఫస్ట్ కొడుకు పేరు ఏసావు. ఏం పేరు? ఫస్ట్ కొడుకు పేరు ఏంటి? రెండో కొడుకు పేరు యాకోబు. రెండో కొడుకు పేరు ఏంటి? ఫస్ట్ కొడుకు పేరు, రెండో కొడుకు పేరు. రెండో కొడుకు పేరు కూడా ఏసావేనా? పెద్దగా వీళ్ళ పేర్లకి అర్థాలు కూడా ఉన్నాయి. ఈ అర్థాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ వీక్ అడుగుతాను. అయితే ఏసావు ఎర్రగా ఉంటాడు. ఎట్లా? ఎర్రగా ఉంటాడు, వెంట్రుకలు వేసుకొని ఉంటాడు. అంటే ఎక్కువ, కొంతమందికి హెయిర్ ఎక్కువ ఉంటుంది తెలుసా. అట్లాగే ఏసావు కూడా ఎక్కువగా హెయిర్ ఉంటుంది. యాకోబుది నున్నగా ఉంటుంది సార్. అదే వాళ్ళిద్దరిది తేడా. వాళ్ళిద్దరిని ఎలా కనపడతారు? ట్విన్స్ అయినా కూడా. ఏసావుకి ఎలా ఉంటుంది సార్? హెయిర్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. యాకోబుకి నున్నగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, తనకి అంత హెయిర్ ఉండదు. అది వాళ్ళిద్దరికి గుర్తు. అయితే ఏసావు అనే మాటకు అర్థం ఎర్రనివాడు అంటారు, వెంట్రుకలు గలవాడు అని కూడా అంటారు. అదైనా మీరు గుర్తుపెట్టుకోండి, వెంట్రుకలు గలవాడు అనేది గుర్తుపెట్టుకోండి, సరేనా? యాకోబు అంటే మోసగాడు. ఏ పేరు? యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? అందరు చెప్పాలి. మోసగాడు అంటే మంచివాడు అని అర్థమా? అంటే ఏంటి మరి అర్థం? మరి ఆ పేరు ఎందుకు పెట్టుంటారు అసలు? చెడ్డవాడు అని పేరు పెడతారు ఎవరైనా? పెట్టరు కదా. కానీ యాకోబుకి పేరేంటి? యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు. ఏం చేస్తాడైనా? మోసాలు చేస్తాడు. ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కానీ దేవుడు యాకోబుని చాలా ఆశీర్వదించాడు. ఏం చేశాడు? దేవుడు చాలా ఆశీర్వదించాడు. అంటే దేవుడు మోసం చేస్తే ఆశీర్వదిస్తాడా? అవునా? నిజమేనా మాట? కాదు. మరి యాకోబుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం, సరేనా? ఫస్ట్ ఈ యాకోబు ఏసావు వీళ్ళిద్దరు కలిసి, యాకోబు ఏమో చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. ఏం కూర? ఏం కూర? తిన్నారా ఎప్పుడైనా? బాగుండిద్దా బాగోదా? బాగుండిద్దా? ఏం కూర వండుతున్నాడు? చిక్కుడుకాయ కూర వండుతా ఉంటే వాళ్ళన్న ఏసావు వచ్చి, కూర భలే ఉంది, టేస్టీగా ఉంది, నాకు కూడా పెట్టుకోద్దుగా తింటా. ఎవరు అడుగుతుంది? పరాయివాడు అడుగుతుంది. ఎవరు? ఏసావు ఏమవుతాడు? యాకోబుకి ఏమవుతాడు? పెద్దగా చెప్పాలి. అన్నయ్య అవుతాడు. వచ్చి ఏమని అడుగుతున్నాడు? నాకు కూడా కొంచెం ఆహారం పెట్టు, తింటాను నేను అన్నాడు. ఏం కూర వండుతుంటే? చిక్కుడుకాయ కూర వండుతుంటే. అప్పుడు యాకోబు అన్నాడు, సరే పెడతాను, నీకు అడిగేవుగా అన్నయ్యగా, నేను పెట్టాలంటే నువ్వు ఒకటి చెయ్యాలన్న. ఏం చేయాలి? నేను పెడతాను ఆహారం, రుణంగా నాకు బదులుగా నువ్వు ఒకటి ఇవ్వాలి. ఏంటి అంటే జ్యేష్ఠత్వం అన్న. ఏంటది? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఫస్ట్ పుట్టిన వాళ్ళని జ్యేష్ఠుడు అంటారు, రెండో పుట్టిన వాళ్ళని కనిష్ఠుడు అంటారు. ఫస్ట్ జ్యేష్ఠత్వం అంటే ఎందుకు అది అడిగాడు అని అంటే, ఇప్పుడు ఒకవేళ తండ్రికి ఆస్తి ఎంత ఉంటుంది? ఒక 100% ఉందనుకోండి. 3 కుమారులు ఉన్నారనుకోండి. ఫస్ట్ కొడుక్కి 60, ఇంకొకరికి 20, 20 అంటే 100%లో డివైడ్ చేయడం, 30 డివైడ్ చేస్తే ఇంకా ఎక్కువ మిగులుతుంది కదా. తర్వాత 30, 30, 60, 60 ఇంకో 30, 90 కదా. ఇంకో 10% వెళ్ళిద్ది. అది ఎవరికి వెళ్ళిద్ది? ఫస్ట్ వ్యక్తికి. ఎందుకు ఫస్ట్ వ్యక్తికే వెళ్ళిద్ది? రెండో వాళ్ళకి వెళ్ళదు, మూడో వాళ్ళకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు పెద్దలు.
అందరికంటే పెద్దవాడు కాబట్టి జ్యేష్ఠత్వం అంటే ఎక్కువ ఆస్తిలో ఎక్కువ వాటా వచ్చేది పెద్దవాళ్ళకి. అర్థమైందా? 3 కుమారులు ఉన్నారు. ఫస్ట్ వ్యక్తికి 30% వెళ్ళింది, రెండో వ్యక్తికి 30% వెళ్ళింది, మూడో వ్యక్తికి 30% వెళ్ళింది. ఎంత అయిపోయింది? 100లో 90 అయిపోయింది. ఇంకెంత ఉంది? 10% ఆస్తి ఉంది. ఎవరికి వెళ్ళిద్ది? ఫస్ట్ వాడికి వెళ్ళింది. ఎందుకని? తను జ్యేష్ఠుడు కాబట్టి, అందరికంటే పెద్దవాడు కాబట్టి తనకే వెళ్తుంది. ఆ జ్యేష్ఠత్వాన్ని కావాలన్నాడు ఎవరు? యాకోబు. అయితే ఏసావు మంచి ఆకలి మీద ఉన్నాడు కదా, ఏముంది ఆ హక్కులేగా నీకు కావాల్సిన అది చేసుకో అని చెప్పేసి తను పెట్టిన ఆహారం తిన్నాడు. అయిపోయింది. ఏసావు ఇచ్చాడు ఇవ్వలేదా? తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు. దేనికోసం అమ్ముకున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని? ఆహారం కోసం. ఆకలి వేసింది, సర్లే తీసుకుంటే తీసుకొని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు. తను హ్యాపీగా ఉన్నాడు. అయిపోయింది. ఒకరోజు ఇస్సాకు ఏసావుని పిలిచాడు. ఏసావు పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? ఏసావు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. అయితే ఏసావు ఈ ఇస్సాకు పెద్ద కుమారుడిని పిలిచాడు. వీళ్ళ నాన్నకి ఏంటంటే ఎక్కువగా పెద్దోళ్ళు అంటే ఇష్టం. మామూలుగా బయట అయినా అంతే. నాన్న వాళ్ళకి పెద్దోళ్ళు అంటే ఇష్టం, అమ్మ వాళ్ళకి చిన్నోళ్ళు అంటే ఇష్టం. అలాగే రిబ్కాకి యాకోబు అంటే బాగా ఇష్టం. ఇస్సాకు ఎవరంటే ఇష్టం? పెద్దగా ఏసావు అంటే ఇష్టం. ఒకరోజు పిలిచి, నాన్న మరి 2-3 రోజుల్లో చనిపోతాను, నేను ముసలివాడిని కదా, ముసలివాడిని అయిపోయాను, నా చూపు కూడా మందగిల్లింది, అంటే సరిగ్గా కనపడదు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వెంటనే అడవికి వెళ్ళి జంతువులు వేటాడి తీసుకొచ్చి చక్కగా కట్ చేసి కూర వండి నాకు పెట్టావనుకో, అది తిని నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని ఆశీర్వదిస్తా అంటున్నాడు? ఏసావు. నీకు ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తా. ఎందుకని నీకు ఇస్తానంటున్నాను? కారణం ఏంటి? పెద్ద కుమారుడని, ఇంకా ఏసావు అంటే ఇష్టం బాగా. సరేనని చెప్పి వీళ్ళ నాన్న మరి చెప్పాడు కదా ఆశీర్వాదాలు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? నాకు వద్దులే తమ్ముడికి అంటారా? అన్నారుగా. తను కూడా సరేనా అన్న అని చెప్పి తను వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది రిబ్కా చాటుని వినింది. ఎవరు వినింది? రిబ్కా విని గబగబా ఎవరి దగ్గరికి వెళ్ళింది? చిన్న కొడుకు. ఏంటి చిన్న కొడుకు పేరు? యాకోబు. యాకోబు దగ్గరికి వెళ్ళి, నన్ను తొందరగా ఇట్రా, ఏం చేయాలంటే మన మందలు ఉన్నాయి కదా మేకలు, వాటి దగ్గరికి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకొస్తే నేను మంచిగా ఆహారాన్ని సిద్ధం చేస్తాను, అది మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి మీ నాన్న భోజనం చేసి నీకేస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడంటే అప్పుడు యాకోబు అన్నాడు, చాలా చాలేవమ్మా చెప్పావు, నాన్నకి చూపు కనబడకపోయినా పట్టుకొని చూస్తాడుగా. ఏసావుకి నాకు ఉన్న తేడా ఏంటి? తనేమో వెంట్రుకలు గలవాడు, నాకున్నాయా వెంట్రుకలు? పట్టుకోగానే నేను యాకోబునని తెలిసిపోయింది. అప్పుడు ఆశీర్వాదం బదులు నా మీదకి ఏమొస్తుంది? శాపాలు. అప్పుడు ఏం చేయాలి? నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ ఆశీర్వాదం బదులు శాపాన్ని కొని తెచ్చుకోవటం అవసరమా? వద్దులే అంటే అప్పుడు వాళ్ళమ్మ నీ మీదకి ఏమైనా ఒకవేళ శాపం వస్తే అది నా మీదకే రావాలని కోరుకుంటాను, ఏం కాదు నేను చెప్పిన పని చేయ కష్టాన్ని. సరే నేను తీసుకొచ్చాడు. తీసుకురాగానే వాళ్ళమ్మ మంచిగా వంట సిద్ధం చేసింది. సిద్ధం చేసిన తర్వాత మేక ఒంటి మీద హెయిర్ ఉంటుంది కదా, అదంతా కూడా యాకోబుకి అందించింది. అప్పుడు యాకోబుని పట్టుకుంటే ఎవరిని పట్టుకున్నట్లు అనిపిస్తుంది? ఏసావుని పట్టుకున్నట్లు అనిపిస్తుంది. అందుకని వాళ్ళమ్మ తెలివిగా ఇలాంటి పని చేసింది. సరేనని చెప్పి యాకోబుకి ఆహారాన్ని ఇచ్చి తన ఒంటి మీద మేక చర్మాన్ని, ఆ ఎంట్రుకల్ని పూసి పంపించింది. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి పంపించింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు యాకోబు. నాన్న పిలవగానే ఎవరయ్యా నువ్వు అంటే నేను ఏసావుని అని చెప్తాడు. ఎవరిని? నిజంగా ఏసావు వచ్చింది? ఏసావేనా? కాదు. ఎవరు వచ్చింది అసలుకి? యాకోబు. కానీ ఎవరి పేరు చెప్తున్నాడు? ఏసావు పేరు మీద వచ్చానని చెప్పాడు. వచ్చి నేను ఏసావుని అంటే అదేంటి అంత తొందరగా నీకు మోసం దొరికిందా? అంత తొందరగా నువ్వు వంట ప్రిపేర్ చేస్తావు, అంత తొందరగా కూర అయిపోయిందా అంటే అవును నాన్న నిజంగా నేనే వేటాడి తీసుకొచ్చి నీకోసం వంట రెడీ చేసి తీసుకొచ్చాను నాన్న అంటే అవునా ఇట్లా దగ్గర ఒకసారి చేయబట్టుకొని వస్తాను ఏమన్నాడు వాళ్ళ నాన్న? దగ్గరికి రా, చేయి పట్టుకొని
చూస్తాను ఒకసారి అంటే సరే నేను దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని చేయి నమ్మలు తగులుతుందా? ఎందుకన్నా అట్లా అనిపించింది కదా వాళ్ళమ్మ. అప్పుడు వాళ్ళ నాన్న పట్టుకొని చూసి చర్మం అంతా కూడా పట్టుకుంటేనే అమ్మ ఏసావులా ఉంది, మన స్వరం మాత్రం యాకోబులా ఉంది ఏంటి అన్నాడు. ఏమన్నాడే? చర్మం మాత్రం ఎలా ఉంది? ఏసావులాగే ఉంది, కానీ మాట మాత్రం యాకోబులా ఉంది ఏంటి అని అంటే, లేదు నాన్న నేను ఏసావుని, నేను నీకోసం వంట ప్రిపేర్ చేసుకొని వచ్చాను, నువ్వు భోజనం చేయి నాన్న అంటే, సరే అని చెప్పి లేచి భోజనం చేశాడు. భోజనం చేసి అన్ని దీవెనలు యాకోబు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చేసాడు అన్ని దీవెనలు. చక్కగా యాకోబు దీవెనలు అన్నీ తీసుకొని బయటకు వచ్చేసాడు. తను అలా బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. ఈలోపు నిజమైన ఏసావు వచ్చి నాన్న నీకోసం ఇదిగో రెడీ చేశాను వంట, భోజనం చేసి వెంటనే నన్ను దీవించేసేయండి. ఏంటి నువ్వెవరు అంటే, నేను ఏసావుని. ఏంటి మరి ముందు ఒకళ్ళు వచ్చి నాకు ఆహారం పెట్టారు కదా అంటే, ఎవరు వచ్చింది ముందు? యాకోబు. నీ తమ్ముడు నిన్ను మోసం చేశాడు. అప్పుడు ఏసావు గట్టిగా ఏడుస్తూ, ఇది నన్ను రెండోసారి మోసం చేయడం తీరు, తనకు పెట్టిన పేరు కరెక్టే. ఏం పేరు అది? యాకోబు. అంటే అర్థం ఏంటి? ఏం పేరు? యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు. నిజంగానే మోసం చేశాడు చేయలేదా? 2 సార్లు చేశాడు అన్నాడు. ఇది రెండో మారంటే ఫస్ట్ ఎప్పుడు చేశాడు? ఫస్ట్ ఎప్పుడు? ఏమన్నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని తీసుకొని అక్కడ వంట నీకు ఆహారం పెట్టాలంటే నువ్వేం చేయాలి? జ్యేష్ఠత్వం చేయాలి, అప్పుడే నీకు ఇస్తానని చెప్పి అక్కడ మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తను తీసేసుకున్నాడని చెప్పి చాలా కోపంతో, నాన్న ఒక్క దీవిని ఒక్కటంటే ఒక్కటండి, ఒక్కటి కాదు కదా, అరసత్వం కూడా నా దగ్గర దీవెనేమి లేదు, నేను తనని దీవించేశాను, తనకే అన్ని దీవెనలు ఇచ్చానయ్యా, నా దగ్గర దీవెనలేమి లేవన్న. ఇంకా కోపంతో తను గబా వచ్చి ఎట్లాగైనా యాకోబుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. యాకోబు ఏమైనా పరాయవాడా? కాదు, తన సొంత తమ్ముడైనా కూడా మోసం చేశాడని ఏమనిపించింది? తనకి చంపేయాలనిపించింది. అప్పుడు తను ఆలోచించాడు, ఇప్పుడే కాదు, నాన్న ఎప్పుడైతే చనిపోతాడో ఆ మరుక్షణం ఏం చేయాలి? యాకోబుని చంపేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? ఏసావు. అప్పుడు వాళ్ళమ్మ రిబ్కా ఇవన్నీ గ్రహించి తొందరగా యాకోబు దగ్గరికి వెళ్ళి, నువ్వు గబగబా నా సహోదరుడు ఉన్నాడు, తన ఇంటికి వెళ్ళిపో, ఎప్పుడైతే మీ అన్న కోపం చల్లారుతుందో అప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు ఇక్కడికి రా, అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? మీ మావయ్య ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి తనని పంపించేసి. ఎందుకు తనని కాపాడాలనుకుంది? ఎందుకు? కొడుకు ఇంకా తనకిష్టమైన కుమారుడు ఎవరు? యాకోబు. అందుకని చెప్పి తన ప్రాణాలు కాపాడాలని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళమంది? వాళ్ళ మావయ్య అంటే వీళ్ళ సహోదరుడు, అంటే వాళ్ళ అన్నో తమ్ముడు అయి ఉండొచ్చు. ఎవరో రిబ్కా వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ. కాబట్టి అతని దగ్గర వెళ్ళి ఉండు, నేను చెప్పేంత వరకు నువ్వేం చేయాలి? అక్కడే ఉండాలి, నేను చెప్పిన తర్వాతే నువ్వు ఇక్కడికి తిరిగి రావాలి అని చెప్పి. సరే నేను చెప్పి యాకోబు ఇంటిని వదిలేసి వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి ఎవ్వరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యాకోబుకి కష్టాలు స్టార్ట్ అయినాయి. యాకోబు మరి మోసం చేశాడు కదా, మరి తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదు. ఆశీర్వాదాలు వచ్చినాయని శిక్ష వేయకుండా ఉండడు కదా దేవుడు, అవునా కాదు? యాకోబుకి అప్పటి నుంచి ఎక్కడికైతే మావయ్య ఇంటికి వెళ్తాడో అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏడుపు, బాధ అన్నీ ఎదురవుతాయి. తను మోసం చేసిందంతా గుర్తొచ్చింది ఒక్కసారిగా. నేను ఎందుకు అన్నయ్యను మోసం చేశాను, నేను ఎందుకు ఇన్ని తప్పులు చేశాను అనేది గుర్తొచ్చేలాగా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. అసలు ఏం చేశాడు, ఏం కష్టాలు అనుభవించాడు, ఎట్లా తనకు అర్థమైంది తను చేసింది తప్పు అని, మోసం అని చెప్పేది నెక్స్ట్ వీక్ చెప్పు, సరేనా? యాకోబు అనే మాటకు అర్థం ఏమని చెప్పాను? మోసగాడు. దేవుడు తనకి పేరును కూడా మారుస్తాడు.
యాకోబ్ అనే పేరు తీసేసి